గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా సమతానగర్లో ఉన్న శ్రీ సిరిడి సాయి ధ్యానధమ్ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పురోహితుల మంత్రోచ్చారణం మధ్య స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, భక్తులచే అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2013లో స్థాపించిన సాయిబాబా ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు విశాఖ జిల్లాలోని రెండో ఆలయంగా నిలిచింది అన్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా సమతానగర్ సాయిబాబా ఆలయం ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ప్రజల సహకారం, ఆలయ కమిటీ సభ్యులు ప్రోత్సాహంతోనే స్వామివారికి సేవ చేయగలుగుతున్నాం అన్నారు. షిరిడీలో ఉన్న వాతావరణం, అక్కడి ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉండటం శుభ పరిణామం అన్నారు. చూడు భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సిరిడి సాయి ధ్యానధమ్ సమతానగర్ అంటే ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ బాబావారి కార్యక్రమాలన్నీ కూడా మన సిటీలో ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగా జరుగుతుంది. ఈరోజు చూడండి భక్తులు ఎంతమంది తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారంటే అది మరి ముఖ్యంగా గురువారం కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు సిటీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాలని జరుపుతారండి. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళు కార్యక్రమాన్ని చక్కగా అంటే బ్రహ్మాండంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అయితే సిరిడి సాయిబాబా టెంపుల్లో మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టామనుకోండి, భక్తులు వాటంతగా వాళ్ళే అంటే ఎవరు దానికి మోటివేట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి డొనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. గత 13 సంవత్సరాలుగా 2012 ఇది స్థాపించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు చూడండి 108 రకాల స్వామివారికి 108 రకాలతో ప్రసాదాలు మనం పెడుతున్నామండి. అది మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టిన వెంటనే దానికి చాలా ఎక్కువ మంది అనమాట 108 కంటే ఎక్కువ మంది కూడా వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ సాయినాథుని ఉత్సవం చేయడం మాకు కమిటీ వారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహా ఉత్సాహంగా చాలా ఆనందంగా భక్తిభావంతో చాలా పద్ధతి క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మా టెంపుల్లో షిరిడీస్ లో ఏదైతే సిస్టమో అంటే అభిషేకాలు కానీ హారతలు కానీ అక్కడి పూజలు కానీ ఏ క్రమంలో జరుగుతాయో అదే క్రమశిక్షణతో ఇక్కడ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ షిరిడీలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరిపిస్తున్నాం. మరి ఇలా జరిపించడానికి ముఖ్యంగా ఈ పురోహితులు మన అర్చకులకి మరి మా కమిటీ వారికి భక్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ గుడి కట్టడం అనేది అప్పుడు మన రాజకీయ నాయకులు చంద్రపూడి వెంకటరామయ్య గారు, రమేష్ గారు వీరి సహకారంతో మేము ఈ గుడి కట్టడం అనేది జరిగింది. అప్పుడు సహకారం చాలా చేశారు. అలాగే మిగతా రాజకీయ నాయకులు గురుమూర్తి రెడ్డి గారు కానీ మన వెంకటశ్రీ గారు కానీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. దానివల్ల మేము సక్సెస్ఫుల్ గా ఈ గుడి ఇవాళ నడిపించడం జరుగుతుంది.